హెచ్ఎండిఏని ఎట్లా పెడతారు? హెచ్ఎండిఏని ఒక ప్రమోటర్గా పెట్టి హెచ్ఎండిఏ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు క్యాబినెట్ అనుమతి లేదు, ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేదు, ఆర్థిక శాఖ అనుమతి లేదు, ముఖ్యమంత్రి గారి అనుమతి కూడా లేదు. కానీ హెచ్ఎండిఏకి చైర్మన్గా వారే ఉంటారు కాబట్టి, సో ఎవరి అనుమతి లేకుండా కేవలం ఆయన సొంత నిర్ణయంతో తీసుకొని ఈ 50 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారనేదే ప్రధానంగా ఎలిగేషన్ కదా. ఇప్పుడు ఫండమెంటల్గా ఈ ఫార్ములా ఈవీ రేస్ కండక్ట్ చేయాలా, తర్వాత అది ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ద్వారా చేసుకోవాలా అనేటువంటి ఒక నిర్ణయానికి క్యాబినెట్ అప్రూవల్ మొదట్లోనే ఉంది. ఉన్న తర్వాతనే కదా ఒక సీజన్ అయింది, ఒక సీజన్ అయింది. ఉన్నందుకే కదా 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రభుత్వం తయారు చేసింది. ఉన్నందుకే గ్రీన్ కో లాంటి ఒక కంపెనీతో మాట్లాడి స్పాన్సరర్గా పెట్టుకున్నది. సో ఈ రెండోసారి చేసినటువంటిది ఇట్స్ మియర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ మాత్రమే, ఇది రెన్యువల్ మాత్రమే. కొత్తదైతే మీరు అన్నట్టు క్యాబినెట్కు పంపుకోవాలా, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్కో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కో పంపి అప్రూవల్ పంపుకోవాలి, ఇవన్నీ. ఇట్ ఈస్ ఎ షియర్ ఎక్స్టెన్షన్. అంటే 3 సంవత్సరాలు సరిపడా అగ్రిమెంట్ ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎల్ఐసి పాలసీలు కొనుక్కుంటాం. ఇప్పుడు ఇది ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ కొత్త ఉంది ఇక్కడ, మీరు ఏం చేస్తారు? మీ అడ్మిన్కో హెచ్ఆర్కి ఏం చెప్తారు? అరే మొత్తం దీని ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ చేయరా, షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉండాలంటే జనరల్ ఇన్సూరెన్స్ చేయరు అంటే చేస్తాడు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రెన్యువల్కి వచ్చినప్పుడు రెన్యువల్ చేయాలన్నా వద్దా అని అడుగుతారా? మళ్ళీ చేసేస్తాడు, అది ఆటోమేటిక్ చేసుకుంటాడు. బికాజ్ ఇట్స్ మ్యాండేటరీ దట్ హి హస్ టు డు. ఒక సంవత్సరం కోసం ఎవరు ఇన్సూరెన్స్ చేసుకోరు. అట్లనే ఇది 4 ఏళ్ల కోసం చేసుకున్న కాంట్రాక్ట్ కాబట్టి రెండో సంవత్సరం వాడు ఉన్నా లేకున్నా, ఒకవేళ కనుక ఇది కాంట్రాక్ట్ ఆగిపోయినట్టయితే తెలంగాణకు నష్టం అవుతుంది, తెలంగాణకు లాభం జరగని ఉద్దేశంతో కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్లో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ధర్మిల దీన్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత ఉన్నది అని చెప్పని నమ్మినట్టుగా ధర్మిల దాన్ని ఎక్స్టెండ్ చేసిండు. దానికి కొడుగుడు మీద ఈకలు వీకినట్టు ఆయనకు చెప్పినరా అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. ఇది కేవలం ఓకే, మీ అస్యూమింగ్ దట్ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారికి చెప్పలేదు అనుకుందాం, క్యాబినెట్కు అప్రూవల్ తీసుకోలేదు అనుకుందాం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు అప్రూవల్ తీసుకుందాం అనుకుందాం. హౌ డస్ ఇట్ బికమ్ కరప్షన్ దెన్? ఇది ప్రాసెస్ వయలేషన్ అవుతుంది. అంటే వినండి, దేర్ ఆర్ 2 థింగ్స్ హియర్. మీరు కేసు ఏం పెట్టినారు? ఎఫ్ఐఆర్ లో అవినీతి పాల్పడ్డారని, లేకపోతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ధర్మిల సెక్షన్ 13 ఏదో ధర్మిల మీరు ఒక కేసు పెట్టినారు. తర్వాత 409 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ పెట్టినారు. ఇవన్నీ ఏంటివి? క్రిమినల్ కాన్స్పిరసీ, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, కరప్షన్ అని పెట్టినారు. మీరే అంటున్నారు కాంట్రాక్చువల్ అప్లికేషన్ ఉందని మీరే అంటున్నారు. సీఎంకు చెప్పలేదు అని అంటున్నారు. డబ్బు పంపిండు అని అంటున్నారు. డబ్బే ఉత్త పుణ్యాన్ని ఏమనుకో దారిలో పోయే దానయ్యకి ఇవ్వలే కదా. ఆ డబ్బు పంపింది కాంట్రాక్చువల్ అబ్లిగేషన్ లో భాగంగా అగ్రిమెంట్ చేసుకున్నారో వాళ్ళకే పంపిండ్రు. మరి మీరు అనండి, బాధ్యతారాహిత్యంగా కేటీఆర్ గారు ముఖ్యమంత్రిని కన్సల్ట్ చేయలేదు, కేబినెట్ ని కన్సల్ట్ చేయలేదు, అసలు తానే ముఖ్యమంత్రి లెక్క వ్యవహరించిండు అని చెప్పారంటే ఏమో అందులో సహేతుకత ఉందా లేదా ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తుండేమో. మరి కరప్షన్ ఎట్లా అంటావు?